జపాన్ గల్లీలల్లా రైతు ఆగ్రహాన్ని ఇవాళ జపాన్ సాక్షి చూసింది. రైతుల ఇది ఒక చాలా కీలక పాత్ర ఉంటుంది, చాలా అంటే చాలా కీలక పాత్ర ఉంటుంది. ఇలా ఆ రైతులే నమ్మకాన్ని కోల్పోయారు. అసలు జపాన్ ఎందుకు లొంగింది అని చెప్పి మనం మాట్లాడితే, ఏషియాస్ మోస్ట్ డిసిప్లిన్డ్ ఎకానమీ, అత్యంత క్రమశిక్ష కలిగిన ఎకానమీ ఎవరిదన్నా ఉన్నది అని అంటే అది జపాన్. బట్ ఇంత ఘోరంగా ఎందుకు షేప్ అవుట్ అయిపోయింది అని అంటే సెక్యూరిటీ అనే కన్సర్న్. అమెరికా సెక్యూరిటీ కవర్ ఇస్తుంది ఫ్రెండ్స్ జపాన్కి. ఎవరితో సెక్యూరిటీ గిరీస్ అని అంటే చైనా, నార్త్ కొరియా, ఇంకా రష్యా. ఈ సెక్యూరిటీ కోసము అమెరికాతో చేతులు కలిపింది. ఇన్ఫ్యాక్ట్ అమెరికా యొక్క ఛత్రఛాయ అంటే అంబ్రెల్లా కిందికి పోయి నీడ తీసుకోనికి ప్రయత్నం చేసింది టోక్యో. ఇషిబా ప్రభుత్వం, జపాన్ ప్రభుత్వం ఖచ్చితంగా ట్రంప్ యొక్క డీళ్లకు చేతులు కలిపి ముంగడికి పోవాల్సి వచ్చింది. ఇక నిజంగా చెప్పాలనంటే ఈ టారిఫ్లు యాక్సెప్ట్ చేయడం అని అంటే తినగ వేము తీయనుండు అని అన్నట్టు తినగ ఈ టారిఫ్లు విషంలాగానే ఉండు ఫ్రెండ్స్. ఇది మీరు అర్థం చేసుకోండి.